జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందిగా అంటున్న విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. విజయనగరం పట్టణ కేంద్రంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు ఈరోజు ఇక్కడ హెల్మెట్ ధరించండి అని చెప్పి ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఇదే అంశంపై ఆయన మరి సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ అవేర్నెస్ క్యాంప్ వలన ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది? ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారా? సో ఈరోజు విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. సో చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో టూ వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాడు హెల్మెట్ వాడడం లేదు. అందుకని ఏమైనా పడిపోతే యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మెజారిటీ 50% కంటే ఎక్కువ ఈ టూ వీలర్ మీద ఎవరైతే వెళ్తున్నారో హెల్మెట్ వాడకుండా వాడే చనిపోతున్నారు. సో అందరూ కూడా హెల్మెట్ వాడుకుంటే మనం ప్రతి సంవత్సరం చాలా ప్రాణాలు కాపాడగలుగుతాము. ఆ ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి హెల్మెట్ వాడండి, హెల్మెట్ వాడితే ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే నినాదంతో ఇక్కడ అయితే హెల్మెట్ ర్యాలీ అయితే నిర్వహించారు. భారీ ఎత్తులో జరిగింది. ఈ హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ఎక్కువ మంది యువత చనిపోతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఈ అవేర్నెస్ క్యాంప్ వల్ల వాళ్ళకి బాగుంటుందని చెప్పి ఆయన వకుల్ జిందాల్ చెప్పారు. కెమెరా పర్సన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ లైన్ న్యూస్, విజయనగరం.